ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నా మనవరాలు మంచి చదువు చదువుకుంటుంది. ఉదయం వచ్చినప్పుడు నిన్ను కలవలేకపోయాను. కొంచెం పనుండి బయటికి వెళ్ళాను. అంతా బాగున్నారు కదా? అంతా బానే ఉంది అంకుల్. ఇవ్వమ్మా, ఇవ్వు. తీసుకోండి సార్. వద్దు మనోహర్. అవును అంకుల్, మీకు సత్య ఎలా తెలుసు? ఏ సత్య? నాకే సత్య తెలియదమ్మా. అదే అంకుల్, ఆ రోజు ఇన్స్టిట్యూట్ లో మీరు ఒక అమ్మాయిని చూసి కంగారు పడ్డారు. నేను వచ్చి అడిగితే మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మీకు తెలుసా? పెద్దాయన సత్యని చూసి పెద్దాయన ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు? గుర్తుకొచ్చింది అంకుల్, మీరు అమ్మాయిని చూసి ఎందుకంత కంగారు పడ్డారు? ఏంటి ఆ విషయం అంకుల్? అసలు సత్య ఎవరు? నాకే సత్య తెలియదమ్మా. లేదంకుల్, మీరేదో దాస్తున్నారు. నిజంగా నేనేం దాయట్లేదమ్మా. నాకు ఆ అమ్మాయి గురించి ఏం తెలీదు. చూడండి అంకుల్, ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోవటం నాకు చాలా అవసరం. మీరు గనక ఆ అమ్మాయి వివరాలు చెప్తే నాకు పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడం నీకెంత అవసరమో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అనుకోవడం చాలా ప్రమాదం. ఆ విషయం మీకు అర్థం కావడం లేదు. అంకుల్ ప్లీజ్ అంకుల్, మీకేమైనా తెలిస్తే మాకు చెప్పండి. మీరు మాకు చెప్పినట్టుగా మేము ఎక్కడ చెప్పాం. అసలు సత్య ఎవరో నాకు తెలియదంటున్నాను కదమ్మా. ఇక ఆ అమ్మాయి వివరాలు నాకు మాత్రం ఎలా తెలుస్తాయి? తెలియని విషయాలు నేనెలా చెప్పగలుగుతాను? అది కాదంకుల్, ఈ వివరాలు ఎందుకంటే... అమ్మా రమ్య, నేను టిఫిన్ బండి దగ్గరికి వెళ్తాను. జాగ్రత్త అమ్మా. నన్ను క్షమించండి అమ్మా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నాకు తెలిస్తే మీకు చెప్తాను. ఉంటానమ్మా. అంకుల్ పద రాధా. ఓకే అమ్మా, బాయ్. సరే సార్. రాధా పద. ఏంటి రాధా ఇదంతా? ఆ రోజు చెప్పాను కదా మనోహర్, ఒకతను మన ఇన్స్టిట్యూట్కి వచ్చాడు అని. అవును, రామచంద్రపురం. అతనే విశ్వ అంకుల్. సత్య గురించి వివరాలు ఏవో తెలుసు, కానీ ఆ వివరాలు మనకి చెప్పడానికి ఎందుకో భయపడుతున్నాడు. వివరాలు తెలిసిన మనిషి ఎవరో తెలిసింది కదా రాధా. ఈరోజు కాకపోతే రేపైనా మనకి తెలుస్తాయి. వెయిట్ చేద్దాం. వెళ్దాం పద. ఈ రోజు కూరగాయల కమిషన్ మొత్తం 120 రూపాయలు వచ్చినాయి. ఎవరో చూడకుండా సీక్రెట్ గా నా లాకర్లో దాచుకోవాలి. ఏంటి వీడు అర్జెంటుగా ఏదైనా కనిపెట్టి దేశానికి సేవ చేయాలన్నట్టు అంతలా ఆలోచిస్తున్నాడు? ఏవే ఉంటుంది? రే ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు? అమ్మో, ఇప్పుడు నేను రాధక్క గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తే తోలు తీస్తుంది. అమ్మా ఏం లేదమ్మా, ఊరికే అలా అటు ఇటు తిరుగుతున్నానంతే. ఓహో, రాధ గురించి ఆలోచిస్తున్నావా? ఏంటి అని అడిగితే చెప్పవా? నువ్వేంట్రా చెప్పేది? నీ తలకాయ్ నేనే తెలుసుకుంటాను.
ఏంటి ఇలా నా వెనకే తిరుగుతోంది? ఏమైనా డౌట్ వచ్చిందా? అయినా నేను రాధక్క గురించి నోరు తెరిచి చెప్తే అమ్మకు తెలుస్తుంది, కానీ నేను మనసులో అనుకుంది ఎలా తెలుస్తుందిలే. అనుకోరా అనుకో, ఎలా తెలుస్తుందో అలాగే నాకు తెలుస్తుంది. ఎలాగైనా రాధక్కని ఇంటికి రప్పించాలి. ఎలాగా? ఏం చేస్తే పెద్దమ్మ రాధక్కని ఇంటికి రానిస్తుంది? రాధక్క లేక ఇల్లంతా బోసిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? అమ్మ నా సన్ను, నీ మనసులో ఇంత కుట్రుందా? ఆ రాతని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నావా? చెప్తా నీ సంగతి. అమ్మా! నిన్ను అమ్మా! ఏంటమ్మా? అమ్మా! ఎందుకు కొడుతున్నావు అమ్మా? నిన్ను అమ్మా! కొట్టాలా, చంపాలా? ఆ కొట్టకమ్మా! రాతని మన ఇంటికి తీసుకురావడానికి ప్లాన్ చేస్తావరా నువ్వు? అమ్మా! ఆగమ్మా! అయినా నేను రాధక్క గురించి ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసమ్మా? అవన్నీ అడగకూడదురా. నేను నీ మమ్మీని. నువ్వు నా మమ్మీవేలే. ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు చేశావో చెమడలు చేస్తాను. అయ్యో నా డబ్బులు! అయ్యో నా డబ్బులు! ఒరేయ్, ఒరేయ్ నిన్ను! యతబా! అవునంకల్, మీకు సత్య ఎలా తెలుసు? ఏ సత్య? నాకే సత్య తెలియదమ్మా. అది కాదంకల్, ఈ వివరాలు ఎందుకంటే అమ్మా రమ్య, నేను టిఫిన్ బండి దగ్గరికి వెళ్తాను. జాగ్రత్త అమ్మా. నన్ను క్షమించండి అమ్మా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నాకు తెలిస్తే మీకు చెప్తాను. ఉంటానమ్మా. అంకుల్, ఏంటో ఈ దేవుడు కూడా కొన్నిసార్లు ఆ సత్య లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అరే, సత్య గురించి అడుగుతుంటే ఆ పెద్దాయన కనీసం రెస్పాండ్ కూడా అవ్వడం లేదు. ఛా! నేను మళ్ళీ చేస్తాను. రాధా! 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 ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీకేం కావాలి? ఎందుకు నా పని కట్టుపడుతున్నావు? అసలు ఏమింది మీ అందరికీ? అందరికీ నాతోనే ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి అంటే చెప్పకుండా అలా చూస్తావేంటి? ఏం మాట్లాడుతున్నావు రాధా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థం అవుతుందా? ముందేం చేస్తున్నావు చూడు. మన ఇద్దరం తినడానికి ఇన్ని బియ్యం ఉండాలా? లేక నాకు చెప్పకుండా ఏమైనా అన్నదానం ప్లాన్ చేస్తున్నావా? ఎందుకు ఇన్ని బియ్యం వండుతున్నావు? రాధా! నేనెందుకింత డిస్టర్బ్ అవుతున్నాను? ఆ సత్య నన్ను ఎందుకింత ఇబ్బంది పెడుతుంది?